నీవు దేవుని వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ పొరుగువానికి విరోధం ఏదైనా కలదని నీ జ్ఞాపకం వచ్చిన ఎడల నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధానపడము. మన మీద ఎవరికైనా విరోధం ఉంటే ఎందుకు మనం వారితో సమాధానపడాలని బైబిల్ చెప్పుతుంది. మన మీద విరోధ భావం కలవారు మనం గుర్తుకొచ్చినప్పుడల్లా మన ప్రాణమును ఏదో ఒక విధంగా శపిస్తూ ఉంటారు. జీవ మరణములు నాలుక వశం. నాలుక మరణకరమైన విషంతో నిండింది. భక్తిహీనులు తన నోటి మాటల చేత తన పొరుగువానికి నాశనము తీసుకుని వస్తారు. తెలివిగల నీతిమంతులు తప్పించుకుంటారు. కనుక సాధ్యమైన ఎడల ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ పొరుగువారు మీ సహోదరుడు మిమ్మల్ని ద్వేషించి మీ ప్రాణమును అర్పణగా కోరకమునుపే